వెల్కమ్ టు సాయిరామ్ సంపత్రావు ఎడ్యుకేషన్. మై నేమ్ ఈజ్ మణికంఠ. సో మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ సిరీస్లో భాగంగా ది మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ గురించి మనం ఆల్రెడీ పాలిటిక్స్ సంబంధించి అవ్వచ్చు, అదేవిధంగా గవర్నెన్స్ రిలేటెడ్గా, సొసైటీ పరంగా, అదేవిధంగా ఇండియన్ ఎకానమీ పరంగా ఏవి ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ వస్తాయి అనే అంశం గురించి మనం డిస్కస్ చేసుకున్నాం. సో అది మోస్ట్లీ యూపీఎస్సీ, అదేవిధంగా ఏపీపీఎస్సీ, అదేవిధంగా తెలంగాణ టీజీపీఎస్సీకి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఆధారంగా మనం డిస్కస్ చేయడం జరిగింది. సో ఆ కాంటెక్స్లో మనం ఈరోజు ఇండియన్ హిస్టరీకి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు, అదేవిధంగా మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఇంతవరకు ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీ వాల్యుబుల్ సజెషన్స్ని మాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. సో మా కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. రైట్, ఇక ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి వెళ్తే, సో హిస్టరీ పరంగా యూనిట్ 1లో ప్రధానంగా హరప్పా నాగరికత గురించి అడగడం జరిగింది. సో హరప్పా నాగరికత గురించి ఏ విధంగా అడిగే స్కోప్ ఉందంటే, హరప్పా నాగరికత యొక్క ముఖ్య లక్షణాల గురించి అడుగుతారు. అదేవిధంగా హరప్పా నాగరికత సంబంధించి అక్కడ పట్టణ నాగరికత ఏ విధంగా ఉందని అడగచ్చు. అదేవిధంగా అక్కడ సామాజిక, రాజకీయ, ఆర్థిక, మతపరమైనటువంటి అంశాల గురించి కూడా మనకు అడిగే స్కోప్ ఉంటుంది. రైట్, ఈ విధంగా మనం హరప్పా నాగరికత గురించి చదువుకోవాలి. అదేవిధంగా హరప్పా నాగరికతకు, అదేవిధంగా వేద నాగరికతకు మధ్య ఉన్న సిమిలారిటీస్ అవ్వచ్చు, సారూప్యతలు అవ్వచ్చు, అదేవిధంగా రెండింటి మధ్య ఉన్న తేడాల గురించి కూడా అడిగే స్కోప్ ఉంది కాబట్టి ఈ అంశాలను కూడా కవర్ చేసుకోండి. సో ఇకపోతే వేద నాగరికతలో మెయిన్గా తొలివేద నాగరికత గురించి, అదేవిధంగా మలివేద నాగరికత మధ్య డిఫరెన్సెస్ ఏమున్నాయి, అదేవిధంగా సిమిలారిటీస్ ఏమున్నాయి, సారూప్యతలు ఏ విధంగా ఉన్నాయి, అదేవిధంగా తేడాలు ఏ విధంగా ఉన్నాయి అనే అంశం గురించి అడుగుతూనే మనకు అక్కడ సామాజిక, రాజకీయ, ఆర్థిక, మతపరమైనటువంటి అంశాల గురించి కూడా ఎక్కువగా అడుగుతారు. కాబట్టి సో ఈ వేద నాగరికతని, హరప్పా నాగరికతని ఈ విధంగా మనం చదువుకోవాల్సిన అవసరం ఉంది. ఇకపోతే జైన, బౌద్ధ మతాలు ఏర్పడడానికి గల కారణాలు ఏంటి అనేసి మనకి ఇవ్వడం జరిగింది. సో ఈ కాంటెక్స్లో ఈ రెండు మతాలు ఆవిర్భవించడానికి గల కారణాలు ఏంటి, అదేవిధంగా బౌద్ధ మతంలో ఉన్న ఇంపార్టెంట్ డాక్ట్రిన్స్ ఏంటి, అదేవిధంగా జైన మతంలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ డాక్ట్రిన్స్ ఏంటి, ఈ విధమైనటువంటి అంశాలు చదువుకునే బౌద్ధ మతం డిక్లైన్ అవ్వడానికి కారణాలు ఏంటి, జైన మతం డిక్లైన్ అవ్వడానికి కారణాలు ఏంటి అనేవి చదువుకుంటాం. అది మాత్రమే కాకుండా వీటికి సంబంధించిన ఆర్కిటెక్చర్స్ గురించి కూడా చదువుకోవాలి. సో ఇప్పుడు ఆర్కిటెక్చర్ అంటే, బౌద్ధ మతానికి సంబంధించిన ఆర్కిటెక్చర్ అంటే స్తూపాల గురించి చదువుకుంటాం. సో ఈ స్తూపాల గురించి మనం చాలా ఇంపార్టెంట్గా చదువుకుంటాం. అట్ ద సేమ్ టైం ఇఫ్ ఇన్ కేస్ హిస్టరీ పరంగా ఇస్తే ఖచ్చితంగా అక్కడ మనం డయాగ్రామ్స్ వేస్తే చాలా వాల్యూ యాడెడ్గా ఉంటుంది. సో స్తూపాకి సంబంధించిన డయాగ్రామ్స్ వేయాలి. రైట్, ఈ విధంగా వేసుకుంటే చాలా వరకు మనకి మంచి మార్క్స్ రావడానికి స్కోప్ ఉంటుంది. రైట్, అదేవిధంగా గాంధార, మధుర, అమరావతి స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ గురించి మనం డిస్కస్ చేసుకుంటాం. సో ఈ మూడింటి మధ్య మేజర్గా ఉన్న డిఫరెన్సెస్ ఏంటి, ఎవరు తీసుకొచ్చారు, ఏ విధమైనటువంటి లక్షణాలు ఉన్నాయి, ఇటువంటి అన్నీ చదువుకోవాలి. గాంధార, మధుర, అమరావతి స్కూల్ ఆఫ్ ఆర్ట్స్. అదేవిధంగా మౌర్యులు, శాతవాహనులు, గుప్తుల గురించి కూడా మనం డీటెయిల్గా చదువుకోవాల్సి ఉంటుంది. రైట్, మేజర్గా ఇక్కడ శాతవాహనస్ అనేది మనకి అటు తెలంగాణ హిస్టరీలో కూడా వస్తుంది కాబట్టి శాతవాహనస్ని ఇక్కడ మనం చదువుకోకపోయినా మనం తెలంగాణ హిస్టరీలో చదువుకుంటాం కాబట్టి ఇక్కడ లైట్ తీసుకోండి. బట్ ఎక్కడైనా తెలంగాణ హిస్టరీకైనా, ఇండియన్ హిస్టరీ అయినా శాతవాహనస్ గురించి చదువుకోండి. సో మేజర్గా మనం రాజకీయ చరిత్ర కంటే అక్కడ ఉన్న సామాజిక, లేకపోతే పరిపాలనాపరమైనటువంటి, అదేవిధంగా ఆర్థిక పరమైనటువంటి, మతపరమైనటువంటి అంశాల మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాలి. రైట్, అదేవిధంగా ఆర్కిటెక్చర్ మీద కూడా ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాలి, కానీ రాజకీయపరమైనటువంటి అంశాల గురించి కూడా ఎక్కువగా ఫోకస్ చేయొద్దని చెప్తున్నా. సో మోస్ట్లీ ఇప్పుడు మనకి చెప్పే హిస్టరీ క్లాసెస్ అన్నీ కూడా పొలిటికల్ హిస్టరీ బేస్డ్గానే చెప్తున్నారు. సో ఈ విధంగా మనం చదవటం వల్ల మనకి హిస్టరీ పరంగా ఎగ్జామ్లో ఏ విధమైనటువంటి ఉపయోగం ఉండదు. సో మరి ఏ విధంగా చదవాలంటే అక్కడ ఉన్న సామాజిక, పరిపాలన, ఆర్థిక, మతపరమైనటువంటి అంశాలతో పాటు అక్కడ ఉన్న ఆర్కిటెక్చర్ గురించి కూడా మనం చదువుకోవాలి. సో ఈ విధంగా మౌర్యులు, శాతవాహనులు, గుప్తుల గురించి చదువుకుంటాం. సో మేజర్గా గుప్తుల కాలాన్ని స్వర్ణయుగంగా పిలుస్తారు. అటు కాయిన్స్లో అవ్వచ్చు, వారి కాలాన్ని కూడా స్వర్ణయుగంగా పిలుస్తారు. ఎందుకు పిలుస్తారు అనేది చదువుకోవాలి. ఇటుపోతే మౌర్యుల కాలంలో ఏ విధంగా ఆర్కిటెక్చర్ అనేది డెవలప్ అయ్యిందని చెప్పచ్చు, అక్కడ ఉన్న సోషల్ కండిషన్స్ అవ్వచ్చు, అడ్మినిస్ట్రేటివ్ కండిషన్స్ అవ్వచ్చు, ఎకనామిక్ కండిషన్స్ ఏ విధంగా ఉన్నాయని చదువుకుంటాం. ఇకపోతే శాతవాహనుల గురించి కూడా అదే విధంగా చదువుకుంటాం. సో ఈ విధంగా ఫస్ట్ చాప్టర్ కంప్లీట్ చేసుకున్నాక రెండవ చాప్టర్లో భారతీయ సమాజంపై ఇస్లాం యొక్క ప్రభావం ఏ విధంగా ఉంది అనేసి చదువుకుంటాం. సో మేజర్గా ఇస్లాం యొక్క ప్రభావం చూసుకుంటే ఈక్వాలిటీని ఇస్లామే
తీసుకురావడం జరిగింది. బ్రదర్హుడ్ అవ్వచ్చు, ఇంటర్నేషనల్ పీస్ అవ్వచ్చు, రైట్. ఈ విధమైనటువంటి సూఫీ ఉద్యమం కూడా ఇస్లాం నుంచే వచ్చింది. ఈ సూఫీ ఉద్యమం మేజర్గా భక్తి ఉద్యమం మీద చాలా ప్రభావం చూపించింది. సో ఈ విధంగా ఇస్లాం ప్రభావం భారతీయ సమాజం మీద ఏ విధంగా ఉంది, అటు పాజిటివ్గా రాయాలి, అదేవిధంగా నెగిటివ్ పరమైనటువంటి అంశాల గురించి కూడా రాయాలి. సో ఈ పరంగా రాసేటప్పుడు మోస్ట్ ఆఫ్ ద ఎగ్జాంపుల్స్ మనం ఎక్కువగా యాడ్ చేయాల్సి ఉంటుంది, రైట్. అది మాత్రమే కాకుండా భక్తి ఉద్యమం, సూఫీ ఉద్యమాల గురించి రాయమని అడిగారు. సో ఈ విధంగా భక్తి ఉద్యమం ఏర్పడడానికి గల కారణాలు ఏంటి, సో ఇందులో ముఖ్యమైనటువంటి లక్షణాలు ఏంటి, ఆబ్జెక్టివ్స్ ఏంటి, సో అల్టిమేట్గా ఏ అవుట్కమ్స్ని తీసుకురావడం జరిగింది, ఇటువంటి అన్ని అంశాలు. సో భక్తి ఉద్యమం అంటే మోస్ట్లీ ఇటు ఆదిశంకరాచార్యులు అవ్వచ్చు, లేకపోతే రామానుజాచార్యులు అవ్వచ్చు, వైష్ణవాచార్యులు అవ్వచ్చు. సో ఈ విధంగా మనం భక్తి ఉద్యమానికి సంబంధించిన అందరి గురించి, వల్లభాచార్యులు, వీళ్ళందరి గురించి చదువుకుంటేనే ఇటు మహారాష్ట్ర అవ్వచ్చు, ఇటు ఉత్తరప్రదేశ్ అవ్వచ్చు, గుజరాత్ అవ్వచ్చు, ఆంధ్రప్రదేశ్లో భక్తి ఉద్యమకారులకు సంబంధించి మనం ఇండియా డయాగ్రామ్ వేసుకొని ఎక్కడెక్కడ భక్తి ఉద్యమకారులు ఎక్కడెక్కడ ఉన్నారనేసి మెయిన్స్ పర్స్పెక్టివ్లో చెప్తే అది చాలా వాల్యూ యాడెడ్గా ఉంటుంది, రైట్. సో మోస్ట్లీ మనం అందరికీ వచ్చిన కంటెంటే మనకి వస్తుంది, కానీ 1 లేదంటే 2 మార్కులు మనకి ఎక్కడెక్కువ వస్తాయంటే ఈ విధమైనటువంటి రిప్రజెంటేషన్ ఉండేటప్పుడే, డయాగ్రామేటిక్ రిప్రజెంటేషన్ ఉండేటప్పుడే మనకు వాల్యూ యాడెడ్గా మనకు మార్క్స్ వస్తాయి. సో ఈ విధంగా భక్తి ఉద్యమం చదువుకున్నట్టే సూఫీ ఉద్యమం గురించి కూడా చదువుకోవాలి. సూఫీ ఉద్యమం ఏర్పడడానికి కారణాలు ఏంటి, సూఫీ ఉద్యమం యొక్క లక్ష్యాలు ఏంటి, రైట్. అదేవిధంగా సూఫీ ఉద్యమంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ఉద్యమకారులు ఎవరు, సో ఎన్ని రకాలుగా ఈ సూఫీ ఉద్యమం జరిగింది, ఇటువంటి అన్ని అంశాల గురించి కూడా మనం చదువుకోవాలి. ఇకపోతే కాకతీయ, విజయనగర సామ్రాజ్యాల గురించి కూడా మనం చదువుకోవాలి. సో మేజర్గా కాకతీయ సామ్రాజ్యం గురించి మళ్ళీ మనం తెలంగాణ హిస్టరీ పర్స్పెక్టివ్లో మళ్ళీ చదువుకుంటాం కాబట్టి ఇక్కడ మనం తక్కువగా చదువుకున్నప్పటికీ విజయనగర సామ్రాజ్యం గురించి ఎక్కువగా ఫోకస్ చేయాలి. సో విజయనగర సామ్రాజ్యంలో ఉన్న 4 డైనాసిటీస్ గురించి చదువుకుంటూనే అక్కడ ఉన్న సోషల్, పొలిటికల్, ఎకనామిక్, రిలీజియన్ పరంగా కండిషన్స్ ఏ విధంగా ఉన్నాయనే అంశం గురించి చదువుకుంటూనే విజయనగర సామ్రాజ్యంలో వచ్చిన విదేశీ యాత్రికులు అందించినటువంటి అంశాల గురించి కూడా చదువుకోవాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ బార్బోసా, లేకపోతే వీళ్ళందరూ వచ్చారు. సో విజయనగరానికి సంబంధించిన విదేశీ యాత్రికులు చాలామంది వచ్చారు. సో వీళ్ళ గురించి కూడా మనం డీటెయిల్గా చదువుకోవాలి. సో వాళ్ళు అందించినటువంటి అంశాల గురించి కూడా మనం చదువుకోవాలి. ఇకపోతే ఢిల్లీ సల్తాన్స్ గురించి మేజర్గా ఆర్కిటెక్చర్ పరంగా అడిగే స్కోప్ ఉంటుంది. అలా కాకపోతే ఢిల్లీ సల్తాన్స్లో మేజర్గా అల్లావుద్దీన్ ఖిల్జీ గురించి అడగడానికి చాలా స్కోప్ ఉంది. సో అల్లావుద్దీన్ ఖిల్జీ మార్కెట్ రీఫార్మ్స్ గురించి అడుగుతాడు. సో రీసెంట్గా ఏపీఎస్సి గ్రూప్ 1లో అడగడం జరిగింది. అల్లావుద్దీన్ ఖిల్జీ తీసుకొచ్చినటువంటి మార్కెట్ సంస్కరణ గురించి తెలియజేయండి అని అడిగారు. సో ఈ విధంగా ఢిల్లీ సల్తానేట్స్ను అటు ఆర్కిటెక్చర్ పరంగా, అదేవిధంగా అల్లావుద్దీన్ ఖిల్జీ పరంగా చదువుకోవాలి. అట్ ది సేమ్ టైం ఇఫ్ ఇన్ కేస్ క్వశ్చన్ అడిగితే మహమ్మద్ బిన్ తుగ్లక్ ఫెయిల్ అవ్వడానికి రీజన్స్ ఏంటి అని అడగచ్చు. సో మేజర్గా మనకి 4 అంశాలు ఉంటాయి. 1 క్యాపిటల్ మార్చడం వల్ల, లేకపోతే టోకెన్ కరెన్సీ తీసుకురావడం వల్ల, ఇటువంటి అంశాల గురించి కూడా అడిగే స్కోప్ ఉంటుంది. సో ఈ విధంగా చూసుకుంటే ఢిల్లీ సల్తనేట్స్ని అదే చదువుకోవాలి. ఇకపోతే మొఘల్ సామ్రాజ్యం గురించి మనం ఏ విధంగా చదువుకోవాలి, సేమ్ ప్రతి హిస్టరీ పరంగా చూసుకుంటే పొలిటికల్ హిస్టరీ పరంగా కంటే సోషల్ హిస్టరీ, సోషల్ కండిషన్స్ ఏ విధంగా ఉన్నాయి, ఎకనామిక్ కండిషన్స్ ఏ విధంగా ఉన్నాయి, అదేవిధంగా పరిపాలనాపరమైనటువంటి అంశాలు ఏ విధంగా ఉన్నాయి, ఆర్కిటెక్చర్ పరంగా ఏ విధమైనటువంటి అంశాలు ఉన్నాయి అనేసి మనం ఏ డైనాస్టీకి సంబంధించి అయినా చదువుకోవాలి. సో అదే విధంగానే మొఘల్ సామ్రాజ్యానికి కూడా మనం చదువుకోవాల్సి ఉంటుంది. సో మొఘల్ సామ్రాజ్యంలో మెయిన్గా అక్బర్కి సంబంధించినటువంటి అంశాలు మనం చదువుకోవాలి. సో అక్బర్ కాలంలో వచ్చినటువంటి ఏవైతే అంశాలు ఉన్నాయో వాటిని ఎక్కువగా ఫోకస్ చేయాలి. అలా ఫోకస్ చేస్తూనే ఆర్కిటెక్చర్ పరంగా కూడా మొఘల్ సామ్రాజ్యం గురించి చదువుకోవాలి. అదేవిధంగా హిందూ సాంప్రదాయాలు మొఘల్ సామ్రాజ్యంలో ఏవేవి ఎక్కడెక్కడ కనిపించాయి అనేది కూడా అడుగుతాడు. సో ఈ విధంగా కూడా మొఘల్ సామ్రాజ్యాన్ని మనం చదువుకోవాలి, రైట్. ఈ విధంగా యూనిట్ 2లో భాగంగా చదువుకుంటాం. సో యూనిట్ 2లో మెయిన్గా మొఘల్ సామ్రాజ్యం అవ్వచ్చు, విజయనగర సామ్రాజ్యం, భక్తి ఉద్యమం, ఇస్లాం ప్రభావం, ఈ 4 ఖచ్చితంగా అడిగే స్కోప్ ఉంది. ఇఫ్ ఇన్ కేస్ కాకతీయాస్ మనం ఆల్రెడీ తెలంగాణ హిస్టరీలో కవర్ చేస్తాం కాబట్టి ప్రాబ్లం లేదు. ఇఫ్ ఇన్ కేస్ ఢిల్లీ సుల్తానేట్స్ గురించి మీరు చదవకపోతే ఏం చేస్తారంటే జస్ట్ ఢిల్లీ సుల్తానేట్స్ ఆర్కిటెక్చర్ గురించి చదువుతారు. అదేవిధంగా అల్లావుద్దీన్ ఖిల్జీ మార్కెట్ రిఫార్మ్స్, అట్ ది సేమ్ టైం మహమ్మద్ బిన్ తుగ్లక్ తీసుకొచ్చినటువంటి సంస్కరణలు ఎందుకు ఫెయిల్ అయ్యారు, ఇవన్నీ చదివితే సరిపోతుంది. ఇకపోతే 3rd యూనిట్లో భాగంగా కర్ణాటక యుద్ధాలు, ప్లాసీ యుద్ధం, ఆంగ్లో మైసూర్, మరాఠా, సిక్ యుద్ధాల గురించి చదువుకుంటాం. సో ఈ యుద్ధాలు ఏర్పడడానికి కారణాలు ఏంటి, ఇటువంటి అన్ని అంశాల గురించి చదువుకుంటాం. బట్ ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ అడగడం అనేది ఇటీవల కాలంలో అటు యూపీఎస్సీ అవ్వచ్చు, ఇటు ఏపీఎస్సీలో అడగడం తగ్గింది. సో ఇఫ్ ఇన్ కేస్ మీరు ఇంతవరకు ఇవి చదవకపోతే కొంచెం మీరు
ఇవి చదవకుండా నెక్స్ట్ ఏవైతే ఇంపార్టెంట్ అంశాలు ఉంటాయో వాటి మీద ఫోకస్ చేయండి, రైట్. ఇకపోతే నెక్స్ట్ ఇంపార్టెంట్ అంశాలు ఏంటి? బ్రిటిష్ సామ్రాజ్యవాదం దాని యొక్క ఎకనామిక్ ఇంపాక్ట్స్ ఏ విధంగా ఉన్నది, వ్యవసాయం మీద అవ్వచ్చు, ఇటు పరిశ్రమల మీద అవ్వచ్చు, అటు హ్యాండీక్రాఫ్ట్స్ మీద ఏ విధమైనటువంటి ఆర్థిక ప్రభావం చూపించింది అనేసి మనం చదువుకోవచ్చు. అదేవిధంగా భూ రెవెన్యూ విధానాల గురించి చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ భూ రెవెన్యూ విధానాలు దాని యొక్క ఇంపాక్ట్స్ ఏ విధంగా ఉన్నాయని చదువుకోవాలి. సో మొత్తం 3 భూ రెవెన్యూ విధానాలు ఉన్నాయి కదా. ఒకటి జమీందారీ, అదేవిధంగా రైత్వారీ, మహల్వారీ భూ రెవెన్యూ విధానాలు రావటం. సో దానికి సంబంధించినటువంటి లక్షణాలు, సో అదేవిధంగా దాని యొక్క ప్రభావం, సో ఇండియా మొత్తం ఎక్కడెక్కడ ఈ రెవెన్యూ విధానాలను అనుసరించారనేది మనం మ్యాప్ బేస్డ్గా వేసుకుంటే చాలా వాల్యూ యాడెడ్గా ఉంటుంది, రైట్. అదేవిధంగా బ్రిటిష్ సామ్రాజ్యవాదంలో ఏర్పడినటువంటి కరువు కాటకాలు, పేదరికానికి గురించి కూడా మనకి ఇటీవల కాలంలో యూపీఎస్సీలో అడగడం జరిగింది కాబట్టి మనం ఇక్కడ ఖచ్చితంగా బ్రిటిష్ కాలంలో వచ్చినటువంటి ఫెమైన్స్ గురించి చదువుకోవాలి. 1890స్లో అవ్వచ్చు, 1943లో అవ్వచ్చు. ఈ విధంగా కరువు కాటకాలు అనేవి ఎక్కువగా రావటం వల్ల ఆహార భద్రతపరమైనటువంటి సమస్యలు ఏర్పడ్డాయి, చాలామంది మరణించడం కూడా జరిగింది. సో ఎందుకు ఈ కరువు కాటకాలు ఏర్పడ్డాయి, దానికి గల కారణాలు ఏంటి, ఇటువంటి అన్ని అంశాల గురించి కూడా మనం చదువుకోవాలి, రైట్. అదేవిధంగా పేదరికం. సో బ్రిటిష్ సామ్రాజ్యవాదం పాలసీల వల్ల భారతదేశంలో పేదరికం ఏ విధంగా పెరిగింది, రైట్. ఈ విధమైనటువంటి అంశాలన్నీ చదువుకోవాలి. సో మేజర్గా ఆర్థిక ప్రభావంలోనే మనకి వ్యవసాయం అవ్వచ్చు, ఇటు పరిశ్రమలు అవ్వచ్చు, ఇటు హస్తకళల గురించి అవ్వచ్చు, కరువు కాటకాలు, పేదరికం, ఇవన్నీ కూడా బ్రిటిష్ సామ్రాజ్యవాదం ద్వారా తీసుకొచ్చిన పాలసీల ద్వారా ఏర్పడినటువంటి ఆర్థిక ప్రభావంగా మనం చెప్పుకోవచ్చు. ఇకపోతే మేజర్గా బ్రిటిష్ వాళ్ళలో ఇంపార్టెంట్ పర్సనాలిటీస్ ఒకటి లార్డ్ డల్హౌసీ, అదేవిధంగా లార్డ్ కర్జన్. వీళ్ళకి సంబంధించి మనకి యూపీఎస్సీలో కూడా అడగడం జరిగింది కాబట్టి సో హై ఛాన్సెస్ ఉన్నాయి డల్హౌసీ గురించి. సో డల్హౌసీని మోడర్న్ ఇండియన్ ఆర్కిటెక్చర్గా చెప్పుకుంటారు. ఎందుకంటే చాలా వరకు రైల్వేస్ వ్యవస్థను తీసుకురావడం అవ్వచ్చు, రోడ్వేస్ తీసుకురావడం అవ్వచ్చు, కమ్యూనికేషన్ వ్యవస్థ తీసుకురావడం అవ్వచ్చు, ఇటు టెలిగ్రాఫ్ వ్యవస్థను తీసుకురావడం అవ్వచ్చు. ఈ విధంగా అన్ని వ్యవస్థలను తీసుకురావడం వల్ల డల్హౌసీని మోడర్న్ ఆర్కిటెక్చర్గా పిలవడం జరుగుతుంది. సో ఈ కాంటెక్స్ట్లో డల్హౌసీని ఎందుకు మోడర్న్ ఆర్కిటెక్చర్గా పిలుస్తున్నారని చదవాలి. అదేవిధంగా లార్డ్ కర్జన్ వచ్చిన తర్వాత ఏ విధమైనటువంటి పాలసీలు తీసుకొచ్చారు. సో మేజర్గా లార్డ్ కర్జన్ 1905లో ఈ బెంగాల్ డివిజన్ ఏదైతే ఉందో ఈయన రావడం వల్లే ఈ బెంగాల్ డివిజన్ జరిగింది. సో ఈ కాంటెక్స్లో లార్డ్ కర్జన్ తీసుకొచ్చిన పాలసీస్, ఇటువంటి అన్ని అంశాల గురించి కూడా మనం చదువుకోవాలి, రైట్. ఈ విధంగా 3rd చాప్టర్ని కంప్లీట్ చేసుకున్నాక 4th చాప్టర్కి వెళ్తే మేజర్గా ఇక్కడ ఉద్యమాల గురించి ఎక్కువగా అడగడం జరిగింది. రైతు ఉద్యమాలు. సో రైతు ఉద్యమాలు ఏర్పడడానికి గల కారణాలు ఏంటి, సో రైతు ఉద్యమాలు ఏవేవి జరిగాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ డెక్కన్ రాయిట్స్ అవ్వచ్చు, రైట్. అదేవిధంగా బెంగాల్ రీజియన్లో ఏర్పడినటువంటి అనేక రైతు ఉద్యమాలు. సో ఏ ఉద్యమాలు జరిగాయి, దానికి గల కారణాలు ఏంటి, సో ఈ రైతు ఉద్యమాల యొక్క ఇంపాక్ట్ ఏ విధంగా ఉంది. సో అదేవిధంగా ఈ రైతు ఉద్యమాలు స్వాతంత్ర సమరయోధానికి చూపించిన ప్రభావం ఏంటి, సో దీని యొక్క ఎక్స్టెన్షన్ లిమిట్ ఎంతవరకు ఉంది, సో దీంట్లో ఉన్న లోపాలు ఏంటి, ఇటువంటి అన్ని అంశాల గురించి కూడా మనం చదువుకుంటాం. అదేవిధంగా గిరిజన ఉద్యమాల గురించి చదివేటప్పుడు కూడా గిరిజన ఉద్యమాలు ఏర్పడడానికి గల కారణాలు ఏంటి, అదేవిధంగా ఎక్కడెక్కడ గిరిజన ఉద్యమాలు జరిగాయి అనేసి, అదేవిధంగా దాని యొక్క ఇంపాక్ట్ ఏంటి, దాని యొక్క ఇంపాక్ట్ ఆన్ అటు ఇండిపెండెన్స్ మూవ్మెంట్ మీద ఏ విధంగా చూపించింది, దానికి సంబంధించినటువంటి పరిమితులు ఏంటి, లోపాలు ఏంటి, ఇటువంటి అన్ని అంశాల గురించి కూడా చదువుకుంటాం, రైట్. ఇకపోతే 1857 తిరుగుబాటు, ది మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ ఇన్ 4th చాప్టర్. సో 1857 తిరుగుబాటు ఏర్పడడానికి గల కారణాలు, ఎవరెవరు పాల్గొన్నారు, సో ఏ ఏ ప్రాంతాల నుంచి ఎవరెవరు పాల్గొన్నారు, సో దాని యొక్క ప్రభావం ఏ విధంగా ఉంది, సో దాని గురించి ఎవరెవరు ఏమేమి కామెంట్స్ చేశారు, ఇటువంటి అన్ని అంశాల గురించి కూడా మనం 1857 రెవల్ట్లో భాగంగా చదువుకోవాల్సి ఉంటుంది. సో ది మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ ఇన్ గ్రూప్ 1 మెయిన్స్ 4th చాప్టర్ నుంచి. సో ఇది ఖచ్చితంగా చదువుకోండి. అదేవిధంగా భారతదేశంలో జాతీయవాదం అనేది పెరగడానికి గల కారణాలు ఏంటి అనేది కూడా అడుగుతారు. సో ఎందుకు జాతీయవాదం అనేది, నేషనలిజం అనేది ఎందుకు పెరుగుతూ వచ్చింది అనేసి అడగచ్చు. ఇదే విధంగా సామాజిక మతపరమైనటువంటి ఉద్యమాలు, సోషియో రిలీజియస్ మూమెంట్స్ గురించి అడుగుతారు. సో ఇందులో మేజర్గా బ్రహ్మ సమాజ్ అవ్వచ్చు, ఆర్య సమాజ్ అవ్వచ్చు, ప్రార్థనా సమాజ్ అవ్వచ్చు. సో ఈ ఉద్యమాల గురించి మేజర్గా ఫోకస్ చేసి అడుగుతారు. సో బ్రహ్మ సమాజ్ అంటే రాజా రామ్మోహన్ రాయ్ గురించి మేజర్గా అడగచ్చు. అదేవిధంగా దయానంద సరస్వతి గురించి అడగచ్చు. అదేవిధంగా సురేంద్రనాథ్ బెనర్జీ అవ్వచ్చు, లేకపోతే ఆత్మారాం పాండురంగ గురించి అడగచ్చు, లేదంటే
రైట్, ఈ విధంగా అడిగే స్కోప్ ఉంటుంది సామాజిక మతపరమైనటువంటి ఉద్యమాల గురించి. అదేవిధంగా కుల వ్యతిరేక ఉద్యమాల గురించి కూడా అడుగుతారు. సో కుల వ్యతిరేక ఉద్యమాలు అంటే మేజర్గా మనకి అందరికీ గుర్తించేది జస్టిస్ పార్టీ ఉద్యమం, రైట్. జస్టిస్ పార్టీ ఉద్యమం గురించి అడగచ్చు. అదేవిధంగా నాన్ బ్రాహ్మిన్ మూవ్మెంట్ గురించి. సో అందులో భాగంగా మెయిన్గా సత్యశోధక్ సమాజ్ గురించి అవ్వచ్చు, ఈవి రామస్వామి గురించి అడగచ్చు, లేకపోతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి గురించి. సో ఈ కాంటెక్స్లో మనం ఈ విధంగా చదువుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా భాగ్యరెడ్డి వర్మ గారి గురించి. సో ఈ ఆది ఆంధ్ర ఉద్యమాలన్నీ కూడా మనకి తెలంగాణ హిస్టరీలో భాగంగా వస్తాయి కాబట్టి ఇక్కడ మేజర్గా ఇండియా మీద ఫోకస్ చేయడం జరుగుతుంది, రైట్. ఈ విధంగా మనం 4th చాప్టర్ను కంప్లీట్ చేసుకోవాలి. సో మేజర్గా బ్రహ్మ సమాజం, ఆర్య సమాజం, ఆలీగర్ ఉద్యమం అనేది చాలా ఇంపార్టెంట్, రైట్. సత్యశోధక సమాజ్ కూడా చదువుకోవాలి. ఇందులో 4th చాప్టర్లో భాగంగా ఇంపార్టెంట్ లీడర్స్ అవ్వచ్చు, పర్సనాలిటీస్ గురించి కూడా ఇవ్వడం జరిగింది. సో ఈ కాంటెక్స్లో మనకి ఎగ్జామ్లో ఏ విధంగా అడగచ్చు అంటే మహాత్మా జ్యోతిబా పూలే తీసుకొచ్చినటువంటి కార్యక్రమాలు, సో ఎందుకు ఆయన ఉద్యమం చేపట్టాల్సి వచ్చింది, సో ఆయన తీసుకొచ్చినటువంటి చొరవలేంటి, ఇటువంటి అన్ని అంశాల గురించి కూడా అడగడానికి స్కోప్ ఉంది. ఎందుకంటే ఇటీవల సెక్రటేరియట్కి ప్రగతి భవన్కి మహాత్మా జ్యోతిబా పూలే పేరు పెట్టడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా అడుగుతారు. అదేవిధంగా నారాయణ గురు ఆయన గురించి అడగచ్చు. సో మనకు అడిగితే మహాత్మా పూలే గురించి, జ్యోతిబా పూలే గురించి, లేకపోతే నారాయణ గురు గురించి, లేకపోతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్, ఈవి రామస్వామి నాయకర్ గురించి, ఈ నలుగురిలో ఎవరో ఒకరి గురించి అడగచ్చు. ఎందుకంటే వీళ్ళందరూ కూడా దళిత ఉద్యమంలో ముఖ్య భూమికి పోషించిన వారు కాబట్టి. సో ఈ కాంటెక్స్లో కుల వ్యతిరేక ఉద్యమాలు తీసుకురావడానికి కూడా మేజర్గా వీళ్ళే కారణకులు అయ్యారు కాబట్టి మనకు అడిగే స్కోప్ ఉంది. అదేవిధంగా అనిబిసెంట్ గురించి కూడా అడగచ్చు, లైట్. ఇక్కడ బ్రాహ్మణ వ్యతిరేక ఉద్యమాలు, న్యాయ ఆత్మగౌరవ ఉద్యమాల గురించి కూడా అడుగుతారు. ఆల్రెడీ దీన్ని మనం కుల వ్యతిరేక ఉద్యమాల్లోనే డిస్కస్ చేసుకున్నాం. ఇకపోతే ఇంకొక ఇంపార్టెంట్ మేజర్ పర్సనాలిటీస్ ఏంటంటే మహాత్మా గాంధీజీ, డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్, అదేవిధంగా పెరియార్. వీళ్ళే కాకుండా సుభాష్ చంద్రబోస్ గారి గురించి, లేకపోతే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి గురించి కూడా అడగడానికి స్కోప్ ఉంది. సో మేజర్గా గాంధీకి అదేవిధంగా అంబేద్కర్ గారికి మధ్య ఉన్నటువంటి సాదృశ్య భేదాలు ఏంటి అనేవి అడగచ్చు. అదేవిధంగా గాంధీజీకి మరియు సుభాష్ చంద్రబోస్కి మధ్య ఉన్న డిఫరెన్సెస్ ఏంటి అనే అంశాల గురించి మనకి యూపీఎస్సీలో చాలా ఎక్కువగా అడుగుతున్నారు. సో హైలీ ఎక్స్పెక్టెడ్ టీజీపీఎస్సీ గ్రూప్ 1లో కూడా ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడగడానికి స్కోప్ ఉంది. సో ఈ పర్సనాలిటీస్ 6-7 ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి ఖచ్చితంగా చదువుకోండి, రైట్. ఇకపోతే 5th చాప్టర్లో భాగంగా మేజర్గా 3 దశల్లో స్వాతంత్ర ఉద్యమం అనే దాని గురించి అడిగారు. సో ఇందులో ఫస్ట్ మితవాదుల గురించి, మోడరేట్స్ గురించి, అదేవిధంగా అతివాదుల గురించి, ఎక్స్ట్రీమిస్ట్స్ గురించి, అదేవిధంగా గాంధేయవాదుల గురించి మనం చదువుకోవాల్సి ఉంటుంది. సో ఈ మితవాదులు అవలంబించిన మార్గాలు ఏంటి, సో వీరు సాధించిన విజయాల గురించి, సో వీళ్ళ ఉద్యమాల్లో ఉన్న లోపాల గురించి, సో వీళ్ళ టైంలో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఘట్టాలు. ఫర్ ఎగ్జాంపుల్ 1885, 1905లో అయితే మేజర్గా వచ్చింది ఏంటి, స్వదేశీ ఉద్యమం ఒకటే వచ్చింది. అయితే 1893లో చట్టం రావటం, ఇటువంటి అన్ని అంశాలు కూడా ఇక్కడ మేజర్గా చెప్పుకోవచ్చు. అదేవిధంగా బెంగాల్ విభజన గురించి కూడా మనం ఇక్కడ చదువుకుంటాం. ఇవి చదువుకుంటూనే వీటిని కూడా చదువుకోవాల్సి ఉంటుంది. సో ఈ అతివాదుల గురించి కూడా వాళ్ళు అనుసరించిన మార్గాలు ఏంటి, వాళ్ళు సాధించిన విజయాలు ఏంటి, వాళ్ళ మార్గాలు ఏంటి, వాళ్ళ లోపాలు ఏంటి అని చదువుకుంటా. అట్ ది సేమ్ టైం 1905 నుంచి 1919 మధ్యలో జరిగినటువంటి ఉద్యమాల గురించి కూడా చదువుకుంటా. సో మేజర్గా స్వదేశీ ఉద్యమం గురించి, స్వదేశీ ఉద్యమం రావడానికి గల కారణాలేంటి, సో అనుసరించిన మార్గాలేంటి, దాని యొక్క రిజల్ట్స్ ఏంటి, ఎందుకు డిక్లైన్ అయ్యింది, ఇటువంటి అన్ని అంశాల గురించి కూడా చదువుకుంటాం. అదేవిధంగా హోమ్ రూల్ ఉద్యమం గురించి కూడా మనం చదువుకుంటాం. సో ఈ హోమ్ రూల్ ఉద్యమం 2 రకాలుగా జరిగింది. ఒకటి తిలక్ గారి నాయకత్వం వహిస్తే, ఇంకొకటి అనిబెసెంట్ గారి నాయకత్వం వహించారు కాబట్టి. సో ఈ రెండిటి ఉద్యమాలు ఏ విధంగా జరిగాయి, ఎంతవరకు వీటి యొక్క లిమిట్ ఉంది, సో ఏ విధమైనటువంటి మార్గాలు అనుసరించారు, అల్టిమేట్గా రిజల్ట్స్ ఏ విధంగా వచ్చాయి, ఇటువంటి అన్ని అంశాల గురించి కూడా మనం డిస్కస్ చేసుకుంటాం. అదేవిధంగా ఇక్కడ లక్నో సమావేశం గురించి కూడా మేజర్గా డిస్కస్ చేసుకుంటాం. అదేవిధంగా 1919 చట్టం గురించి కూడా మనం డిస్కస్ చేసుకుంటాం, రైట్. ఇకపోతే గాంధీజీ దశ గురించి చెప్పుకుంటూ గాంధేయవాదుల గురించి చదువుకుంటాం. సో 1919 నుంచి 1947 మధ్యలో జరిగినటువంటి కార్యక్రమాలు అవ్వచ్చు, ఇటు గాంధీజీ గురించి కూడా మనం చదువుకుంటాం, రైట్. ఇక్కడ మేజర్గా 1919 చట్టం గురించి అవ్వచ్చు,
అదేవిధంగా 1935లో తీసుకొచ్చినటువంటి చట్టం గురించి. సో ఇక్కడ మేజర్గా ఈవెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి చదువుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ సైమన్ కమిషన్ గురించి, లేకపోతే నెహ్రూ రిపోర్ట్ గురించి, రైట్. అదేవిధంగా గాంధీజీ అనుసరించినటువంటి సిద్ధాంతాలు ఏంటి, సో గాంధీజీ రిలవెన్స్ ఏంటి, సో ప్రస్తుతానికి గాంధీజీ అవసరం ఉన్నదా, ఇటువంటి అన్ని అంశాల గురించి కూడా అడుగుతారు. ఇది మాత్రమే కాకుండా గాంధీజీ చేపట్టినటువంటి ఉద్యమాల గురించి కూడా అడుగుతారు. సో గాంధీజీ చేపట్టిన ఉద్యమాలు ఏంటి, సహాయ నిరాకరణ ఉద్యమం, అదేవిధంగా ఉప్పు సత్యాగ్రహం, అదేవిధంగా లాస్ట్గా క్విట్ ఇండియా ఉద్యమం. సో ఈ 3 ఉద్యమాల గురించి ఖచ్చితంగా మనకి ప్రశ్న అడిగే స్కోప్ ఉంటుంది. సో మేజర్గా సహాయ నిరాకరణ ఉద్యమం రావడానికి గల కారణాలేంటి, అదేవిధంగా ఏ మార్గాలను అనుసరించారు, ఎవరెవరు పాల్గొన్నారు, ఏ విధంగా ఉద్యమం సాగింది, అదేవిధంగా రిజల్ట్స్ ఏంటి, అల్టిమేట్గా డిక్లైన్ ఎందుకు అయింది, ఇటువంటి అన్ని అంశాల గురించి కూడా మనం ఈ 3 ఉద్యమాల గురించి చదివేటప్పుడు ఇలా చదువుకోవాల్సి ఉంటుంది, రైట్. ఇకపోతే ఆల్ ఇండియా కిసాన్ సభ. సో ఆల్రెడీ మనం రైతు ఉద్యమాల్లో భాగంగా ఈ ఆల్ ఇండియా కిసాన్ సభ గురించి అక్కడ చదువుకుంటాం. సో మళ్ళీ ఇక్కడ చదవాల్సిన అవసరం లేదు, రైట్. ఇకపోతే శ్రామికుల ఉద్యమం, లేబర్ మూమెంట్స్, అదేవిధంగా గిరిజన ఉద్యమం. ఆల్రెడీ మనం గిరిజన ఉద్యమాల గురించి 3rd చాప్టర్లో చదువుకున్నాం కాబట్టి మళ్ళీ ఇక్కడ చదవాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ శ్రామికుల ఉద్యమం మేజర్గా ఏఐటియుసి అవ్వచ్చు, సిపిఐ ఎప్పుడైతే ఫామ్ అయిందో అప్పటి నుంచి ఈ శ్రామికుల ఉద్యమం కూడా పెరుగుతూ వచ్చింది. ఎందుకంటే వాళ్ళ యొక్క రైట్స్ మీద అవగాహన కల్పించడం ద్వారా శ్రామికుల ఉద్యమం అనేది పెరుగుతూ వచ్చింది. సో ఈ శ్రామిక ఉద్యమం ఏర్పడడానికి గల కారణాలు ఏంటి, సో దీనికి సంబంధించిన ఆర్గనైజేషన్స్ ఏంటి, ఇటువంటి అన్ని అంశాల గురించి చదువుకుంటాం. సో మేజర్గా మహిళా ఉద్యమాల గురించి చదువుకునేటప్పుడు మనం సోషియో రిలీజియస్ రిఫార్మ్ మూమెంట్స్లో భాగంగా ఈ మహిళలకు సంబంధించిన ఉద్యమాలు చదువుకుంటాం. అట్ ది సేమ్ టైం స్వాతంత్ర ఉద్యమంలో మహిళల యొక్క పాత్ర గురించి అడిగే స్కోప్ చాలా ఉంది. స్వాతంత్ర ఉద్యమంలో మహిళల యొక్క పాత్ర గురించి అడుగుతారు. సో ఈ విధంగా ఇచ్చేటప్పుడు ఎవరెవరు మెయిన్గా పార్టిసిపేట్ చేశారో ఇటువంటి అన్ని అంశాల గురించి చెప్పుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ అనీ బెసెంట్ గారు అవ్వచ్చు, లేకపోతే సరోజినీ నాయుడు అవ్వచ్చు, లేకపోతే దుర్గాబాయి దేశ్ముఖ్, అదేవిధంగా ఉషా మెహతా, లక్ష్మీ సెహగల్, రాణి గైడిన్లు. సో ఈ విధంగా చాలామంది మహిళలు స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నారు. అదేవిధంగా గాంధీజీ ఎప్పుడైతే స్వాతంత్ర ఉద్యమంలో అడుగుపెట్టారో అప్పటి నుంచి మహిళల యొక్క పాత్ర కూడా పెరుగుతూ వచ్చింది. సో ఈ కాంటెక్స్లో మహిళల ఉద్యమాల గురించి, అదేవిధంగా మహిళలు పోషించిన పాత్ర గురించి కూడా మనం డిస్కస్ చేసుకుంటాం. అదేవిధంగా సామ్యవాద కమ్యూనిస్ట్ ఉద్యమాల గురించి కూడా డిస్కస్ చేసుకుంటాం. ఇకపోతే మతతత్వం అనేది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే సిపాయి రివోల్ట్ ఎండ్ అయిపోతుందో అప్పటి నుంచి బ్రిటిష్ ప్రభుత్వం డివైడ్ అండ్ రూల్ పాలసీని తీసుకురావడం జరిగింది. విభజించు పాలించు అనే విధానం ప్రకారం భారతదేశంలో మతతత్వం పెరగడానికి మేజర్గా కారణమైంది. సో ఈ మతతత్వం ఏర్పడడానికి గల కారణాలు ఏంటి, సో ఎందుకు ఏర్పడింది, సో దీని యొక్క ప్రభావం ఏంటి, అల్టిమేట్గా ఇండిపెండెన్స్ మూమెంట్లో ఏ విధమైనటువంటి అవరోధంగా ఈ మతతత్వం ఏర్పడింది అనేది మనం చదువుకుంటాం. సో ఇది మనం ఇండియన్ సొసైటీలో భాగంగా కూడా మనం కమ్యూనలిజం గురించి చదువుకుంటాం. సో మోస్ట్లీ మనకి ఎస్ఏ పర్స్పెక్టివ్లో కూడా ఈ మతతత్వానికి సంబంధించి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఏక్ భారత్ అదేవిధంగా శ్రేష్ఠ భారత్కి ఈ మతతత్వం అనేది ప్రధాన అడ్డంగా ఉంది. ఆజాదీ కా అమృత మహోత్సవానికి కూడా ఇది ప్రధాన అడ్డంగా ఉంది. కాబట్టి ఇటీవల కాలంలో చూసుకున్నా కూడా కమ్యూనలిజం అనేది ఇండియాలో బాగా ఎక్కువగా అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ లవ్ జిహాదీ ఇష్యూ అవ్వచ్చు, గర్వాప్సీ మూమెంట్ అవ్వచ్చు, ముజఫర్నగర్ అల్లర్లు కావచ్చు, సిటిజన్షిప్ అమెండ్మెంట్కి సంబంధించినటువంటి అల్లర్లు కావచ్చు. సో ఈ విధమైనటువంటి అంశాలన్నిటి వల్ల కూడా మతతత్వం అనేది ప్రధానమైనటువంటి అంశంగా ఉంది. కాబట్టి ఈ మతతత్వానికి సంబంధించి హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ మనం చదువుకోవాల్సిన అవసరం ఉంది. సో హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ అంటే 1957 తర్వాత నుంచి 1947 మధ్య మతతత్వం ఏ విధంగా ఉంది, అదేవిధంగా స్వాతంత్రం తర్వాత 1947 నుంచి ప్రస్తుతానికి ఏ విధంగా ఉంది అనే అంశాల గురించి కూడా మనం డిస్కస్ చేసుకుంటాం. సో ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇండియన్ ఇండిపెండెన్స్ గురించి, అదేవిధంగా పార్టీషన్ ఆఫ్ ఇండియా, భారత్ విభజన ఏ విధంగా జరిగింది అనే అంశం గురించి మనం డిస్కస్ చేసుకుంటే మన యొక్క హిస్టరీకి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా కవర్ అయిపోతాయి. సో ఐ హోప్ మీ అందరికీ
హిస్టరీకి సంబంధించి ఏ ఏ అంశాలు చదువుకోవాలనేది అర్థమైంది అనుకుంటున్నా. సో ఇకపోతే ఇందులో మరీ ఇంపార్టెంట్ అంటే కొన్ని చెప్తాను, అది చదువుకోండి. సో ఇప్పటికైతే ఇవన్నీ కవర్ చేసుకుంటే మంచిది. అలా కాకుండా ది మోస్ట్ ఎక్స్పెక్టెడ్ అంటే ఈ 10 క్వశ్చన్లు చెప్తే ఇందులో 2-3 వచ్చేయడానికి స్కోప్ ఉన్నవైతే, ఒకటి హరప్ప నాగరికత గురించి, అదేవిధంగా బౌద్ధ జైన మతాలు ఏర్పడడానికి కారణాలు, రైట్, అదేవిధంగా భక్తి ఉద్యమానికి సంబంధించి, అదేవిధంగా విజయనగర సామ్రాజ్యం, మొఘల సామ్రాజ్యానికి సంబంధించి, అదేవిధంగా బ్రిటిష్ సామ్రాజ్యవాదం, దానికి సంబంధించిన పాలసీలు, వాటి యొక్క ఆర్థిక ప్రభావం, అదేవిధంగా భూ రెవెన్యూ విధానాల గురించి, అదేవిధంగా మేజర్గా 1857 తిరుగుబాటు, సామాజిక మతపరమైనటువంటి ఉద్యమాలు, అందులో ముఖ్యంగా బ్రహ్మ సమాజ్ అవ్వచ్చు, ఆర్య సమాజ్ అవ్వచ్చు, కుల వ్యతిరేక ఉద్యమాలు, జస్టిస్ పార్టీ ఉద్యమం, ఆత్మగౌరవ ఉద్యమాల గురించి, మేజర్గా అలీగర్ ఉద్యమం. సో ఈ అలీగర్ ఉద్యమాన్ని బేస్ చేసుకొని మనం మతత్వాన్ని ఇంటర్లింక్ చేసుకొని చదవాలి, రైట్. అదే కాకుండా మహాత్మా పర్సనాలిటీస్ గురించి అడిగితే మేజర్గా మహాత్మా జ్యోతిబా పూలే అవ్వచ్చు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి గురించి అవ్వచ్చు, నారాయణ గురించి అవ్వచ్చు, అదేవిధంగా పెరియార్ గారి గురించి చదువుకోవాల్సి ఉంటుంది. ఇకపోతే ఇండియన్ ఇండిపెండెన్స్ మూమెంట్లో మేజర్గా ఉన్నటువంటి పర్సనాలిటీస్ అయితే అటు మహాత్మా గాంధీ, అదేవిధంగా సుభాష్ చంద్రబోస్, అదేవిధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్, వీళ్ళ ముగ్గురు గురించి ఖచ్చితంగా చదువుకోవాలి. వీళ్ళ ముగ్గురు గురించి చదువుకుంటూనే గాంధీజీకి మరియు అంబేద్కర్ గారికి వచ్చిన అభిప్రాయ భేదాల గురించి, అదేవిధంగా గాంధీజీ గారికి సుభాష్ చంద్రబోస్ గారికి మధ్యన అభిప్రాయ భేదాలు ఏంటేంటి ఉన్నాయనే అంశం గురించి కూడా చదువుకోవాలి, రైట్. అదే మాత్రమే కాకుండా 3 దశల్లో స్వాతంత్ర ఉద్యమం వచ్చిందన్నారు కాబట్టి, సో ఈ 3 దశల్లో మేజర్గా స్వాతంత్ర ఉద్యమాలు ఏ ఉద్యమాలు వచ్చాయనేది చదువుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ స్వదేశీ ఉద్యమం అవ్వచ్చు, లేకపోతే సహాయ నిరాకరణ ఉద్యమం కావచ్చు, అది కాకపోతే క్విట్ ఇండియా మూవ్మెంట్ అవ్వచ్చు, లేదంటే ఉప్పు సత్యాగ్రహం. ఈ 4 ఉద్యమాల గురించి కూడా మనం డీటెయిల్గా చదువుకోవాల్సిన అవసరం ఉంది. అదే కాకుండా మితవాదులు, అతివాదుల గురించి, రైట్. ఇది మాత్రమే కాకుండా స్వాతంత్ర ఉద్యమంలో మహిళల యొక్క పాత్ర గురించి మనం చదువుకుంటాం. సో ఈ విధంగా మేజర్గా ఈ అంశాలను డిస్కస్ చేసుకుంటే మనకి హిస్టరీ పరంగా చాలా వరకు కవర్ అవుతుంది. సో మోస్ట్లీ మంచి మార్కులు రావడానికి కూడా స్కోప్ ఉంది. సో హిస్టరీ అవ్వచ్చు, ఇటు ఇండియన్ హిస్టరీ అవ్వచ్చు, తెలంగాణ హిస్టరీలో మనం ఎక్కువగా స్కోర్ చేయడానికి స్కోప్ ఉంటుంది. ఎందుకంటే ఈ సబ్జెక్టు డైనమిక్ కాదు, సో మోస్ట్లీ స్టాటిక్గా ఉండడం వల్ల చాలా యూజ్ అవుతుంది. సో అయితే దీంట్లో ఎక్కువ మార్కులు తెచ్చుకోవడానికి ఏం చేయాలంటే మేజర్గా మనం వాల్యూ యాడెడ్గా సంబంధించి డయాగ్రామ్స్ అవ్వచ్చు, ఇటు ఇండియన్ మ్యాప్స్ అవ్వచ్చు, మనం వేసుకుంటే చాలా వాల్యూ యాడెడ్గా ఉంటుంది. ఐ హోప్ మీ అందరికీ ఇండియన్ హిస్టరీకి సంబంధించి డౌట్స్ అన్నీ క్లియర్ అయ్యావని అనుకుంటున్నా. సో మళ్ళీ రేపు ఇదే టైంకి నెక్స్ట్ వీడియోలో ఇంకొక అంశంతో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.